కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు 3 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. అయితే ఒక బలీయమైనటువంటి మంచి విషయం ఏమిటి అంటే, జన్మ రవి దోషమున్నా, అష్టమ శని యొక్క బలీయమైనటువంటి దోషమున్నా, నవమ రాహు యొక్క దోషం ఈ రాశి వారికి ఉన్నప్పటికీ అన్నిటి నుండి బయట పడేయగలిగేటువంటి ఒక బలీయమైనటువంటి గ్రహస్థితి. 11వ స్థానమందు కుజుడు గురుల యొక్క కలయిక గురుమంగళ యోగంగా ఈ రాశి వారికి అది అభివర్ణించవచ్చును. నిజానికి గురుమంగళ యోగం అనేటువంటిది వేరు అయినప్పటికీ కూడా కుజగురులు కలిసి ఏకాదశ స్థానమందు స్థితిని పొంది ఉండడం అనేటువంటిది చాలా అదృష్టమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే లాభస్థాన స్థిత గ్రహాలు ఏవైతే క్రూర గ్రహాలు, అటు కుజుడు కానీ లేకపోతే ఇప్పుడు సౌమ్యమైనటువంటి గురుడు కానీ విపరీతమైనటువంటి మంచిని కలగజేసేటువంటి గ్రహాలు. అందువల్ల అందులోనూ ఆదిగతౌ ఫలదో రవి భౌమౌ, కుజుడు వెంటనే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి లాభస్థానమందు కుజగురులు కలిసి ఉండడం ఈ వారమంతా కూడా చాలా మంచి యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. అయితే ఈ యోగము అనేటువంటిది ఆర్థికంగా కనబడుతుంది, ఉద్యోగపరంగా కనబడుతుంది, విదేశీయానానికి సంబంధించి కనబడుతుంది, అలాగే ఐశ్వర్య సంకేతంగా కనబడుతుంది, సంతాన ప్రదాతగా కనబడుతారు కుజగురులిద్దరూ కూడాను. అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి వ్యాపార విస్తరణ, వ్యాపార లాభాల దగ్గర వరకు అన్నిట్లోనూ ఇది పాజిటివ్గా కనబడుతుంది. మరి జన్మ రవి అష్టమ శని యొక్క ఫలితాలు కూడా కొంత మీకు ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దేహార్తిచిత్త సంతాప, ఇక్కడ శ్రమ అధికంగా ఉండడం వల్ల శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. అంతేగాక ప్రతి చిన్న పని మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుంది. ఈ 2 విషయాలలో కొంత శరీరం అనేటువంటిది కొంత ఎక్కువగా అలసటకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాదిరిగా ఈ 2 గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడున్నటువంటి ఈ గోచార పరిస్థితుల రీత్యా కర్కాటక రాశి వారు ఆర్థికంగా లాభపడతారు, కుటుంబపరంగా లాభపడతారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. చదువరులకి విద్యార్థులకి ఇది చాలా మంచి గ్రహస్థితి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి అవకాశాలని ఈ వారంలో ప్రసాదిస్తుంది. ఇక స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని పరిశీలనం చేస్తే అటు మాట పట్టింపులు తగ్గడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, సంతాన సమస్యలు తగ్గడం, ఇటువంటి వాటి మీద ప్రత్యేకించి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు.